అందరికీ కాకరకాయ అంటే ఎందుకంత నచ్చదో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. కానీ నా విషయానికి వస్తే మాత్రం కాకరకాయ అంటే ఒక అబ్సెషన్ అంతే. సరే అండి, ఈసారి మన స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. కాకరకాయ పకోడీ పర్ఫెక్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది. అది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూసేసేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఒక 2 పెద్ద కాకరకాయలు తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, కారం, కార్న్‌ఫ్లోరు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని పైపైన కలుపుతూ ఉండాలి. గట్టిగా కలపడం వల్ల కాకరకాయ ముక్కలన్నీ ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని క్రిస్పీనెస్ అంతగా రాదను. ఇప్పుడు మనం పకోడీ వేసుకునే గిన్నెలో పకోడీకి సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో మనం కలిపెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి, ఒక్కొక్క ముక్కగా. దానివల్ల మనకి ఈవెన్గా కుక్ అయ్యి మంచి క్రిస్పీనెస్గా వస్తాయి. మనం ఈ కాకరకాయ పకోడీని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలన్నమాట. లేదంటే మన కాకరకాయ సాఫ్ట్గా అయ్యి ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని అంత టేస్ట్గా రావు. ఈ కాకరకాయ పకోడీ ఏ పప్పుకైనా రసానికైనా సైడ్ డిష్గా బాగా సెట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు కాకరకాయ లవర్సా, హేటర్సా? కామెంట్స్లో చెప్పండి. నాకైతే నచ్చింది ఈ పకోడీ అనేది. మీకు ఎలా నచ్చిందో, మీరు ఎలా ట్రై చేస్తారో మీ మీ రెసిపీని నాకు షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.